ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం మనం చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని దేవుని వాక్యంగా చదువుకుందాం. వాగ్దానంగా, బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకరియా అనే ప్రవక్త ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి గొప్ప మాటను ఆయన యొక్క వాగ్దానంగా ఇస్తున్నాడు. ఏమిటా మాట అంటే, రెండింతలుగా మేలు చేసేదను అని చెప్తున్నాడు. దేవుని నమ్ముకున్న వారు ధన్యులు, దేవుడు వానికి ఆశ్రయముగా ఉండునని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఒకవేళ నీవు చాలా సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఉన్నవేమో, అనారోగ్యతలో ఉన్నవేమో, ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నవేమో, ఇక నీ పని అంతా అయిపోయింది అనుకుంటున్నారేమో, ఒకవేళ డాక్టర్లు నిన్ను వదిలేశారేమో, స్నేహితులు నిన్ను వదిలేశారేమో, నువ్వు నష్టపోయే లోపల ఎవరు నీ ఇంటికి రావట్లేదేమో, ఆత్మీయులు కూడా నిన్ను వదిలేశారేమో, ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో వచ్చి ఉండొచ్చు. కానీ ఒక్క విషయాన్ని గమనించండి, అదేమిటంటే ఎవ్వరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడం. ఎందుకంటే ఆయన విడువను ఎడబాయినన్న దేవుడు అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన శ్రమలో, మన కష్టములో దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తామో, ఆ బంధకాల్లో, కట్టులో, సమస్యల్లో, శోధనలో వాళ్ళు దేవుడు వైపు తిరిగారు, దేవుడు వాళ్ళకి రెండింతలుగా మేలు చేస్తానని వాగ్దానం చేశాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈ సమస్య తీరితే చాలు నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి, సమస్య తీరటం కాదు, మరలా దాంట్లో ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నాకు ఈ అప్పు తీరితే బాగుండేదని కాదు, నీకు అప్పు లేకుండా నువ్వు ఎప్పుడు బ్లెస్సింగ్లో ఉండాలని రెండింతలుగా దేవుడు అనుకుంటున్నాడు. ఈరోజు ఈ వ్యాధి తగ్గితే బాగుండేది లేదు, ఇంకెన్నడూ ఆ వ్యాధి రాకుండా పరిపూర్ణమైన స్వస్థ నీకు ఇవ్వాలని దేవుడు రెండింతలుగా ఆయన ఇస్తున్నాడు. ఓ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు, తల్లిదండ్రులు, అలాగనే వాళ్ళకి కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో కొంతమందికి పెళ్ళి అయిపోయింది, ఒక పాపకి పెళ్లి కావట్లేదు. అయితే ఎన్ని సంబంధాలు చూసినా సరే సంబంధాలన్నీ ఏదో ఒకటి అడ్డంకం వస్తామంటే అయ్యో ఏంటి బిడ్డ కొరకని చాలా కుటుంబంలో ఒక రకమైన వేదన చెందుతూ ఉన్నారు. జరిగిన విషయం ఏంటంటే, చాలామంది వచ్చి ఆ అమ్మాయిని ఒక మాట అనేవాడు, ఎవరికైనా పెళ్ళి అయితే నీకు పెళ్లి కాదని ముళ్ళులతో గుచ్చినట్లుగా మాటలతో బాధపరిచేవాడు. నిజంగా కొన్నిసార్లు తన జీవితంలో ఏడ్చి తనలో ఉన్న గుండెలో ఉన్న భారాన్ని ఇతరులకు చెప్పుకోవటానికి కూడా ఒక వ్యక్తి కూడా లేనట్లుగా ఆ వ్యక్తి కూడా తను దూషించిన స్థితిలో ఆమె ఉంది. చాలా దుఃఖం, వేదన అండి ఆ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా చనిపోవాలనిపించింది. చాలా పరిస్థితులు తన జీవితంలోకి వచ్చింది. కానీ తన జీవితంలో ఏం చేస్తుందంటే, కంగారేం పడకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఒకటే అనుకుంది, బైబిల్లో పురుషుల ప్రార్థనే కాదు, స్త్రీల ప్రార్థన ఉంది, స్త్రీల ఉపవాస ప్రార్థన కూడా ఉంది. ఎస్తేరు జీవితంలో ఎంత అద్భుతం జరిగింది, ఎస్తేరు జీవితంలో కాదు నా జీవితంలో ఎందుకు జరగదని చెప్పి ఎస్తేరు వలె ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టిందండి. గొప్ప విషయం ఏంటంటే, ఎస్తేరు దేవుడే మన దేవుడు, మన దేవుడే అక్కడ ప్రార్థించే యొక్క వ్యక్తి దేవుడు. కాబట్టి ఆ ప్రార్థనకు ఫలితం ఏంటంటే, కొన్ని రోజులు పోయాక దేవుడు ఒక కుటుంబాన్ని ప్రేరేపించి, ఈమె చర్చిలో ఉంటే ఆ దేవుని విశ్వసించి ప్రార్థన చేస్తామంటే దేవుడు వాళ్ళ హృదయంతో మాట్లాడి ఒక అందమైన వ్యక్తి, మంచి ప్రేమ కలిగిన వ్యక్తి, ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తి, ఆధ్యాత్మిక జీవితంలో లోటుపాటు లేని వ్యక్తి, అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మిగతా వాళ్ళకి, ఇలా అన్నోళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. నీకా ఇలాంటి ఎలా జరిగింది ఇదంటే, దేవుడు. ఇది ఎవరు తీసుకొచ్చారు? దేవుడే. ఎవరు ఈ పనిలో ముందున్నారు? దేవుడే. మీరు గమనించండి, ఎంత గొప్ప అద్భుతం అండి. నిజంగా ఈరోజు ఒకవేళ మీరు కృంగి ఉన్న పరిస్థితిలో మీరు ఉండవచ్చు, నా దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు, ప్రత్యేకంగా మీకు హ్యాపీ బర్త్డే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆయుష్కాలం దేవుడు మీకు అనుగ్రహించును గాక. వెడ్డింగ్ యానివర్సరీ ఎంతమంది చేసుకుంటున్నారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరం చాలా ప్రత్యేక సంవత్సరంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. అలాగనే ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఆ ఆశీర్వాదంతో నిండుకును గాక. ప్రేమగలేసయ్య వందనాలు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విన్నారో, ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది క్లైమ్ చేసుకున్నారో, యేసు నామములో వారి జీవితాలు ఇది అనుగ్రహించును గాక.
ఇది ఫలించునుగాక. నాయన గొప్ప బ్లెస్సింగ్స్తో ఉండునుగాక, ప్రత్యేకపరచబడిగాక, నీ కృపలో వర్ధిల్లునుగాక. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు రెండింతలుగా వారి జీవితంలో మేలు చేసే దేవుడు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.